प्रॉब्लम क्या है तेरा? हाँ? आज सुबह सुबह मैं आंध्र पोरागल తిట్టావంట ఎవరు లేరనుకున్నా వెనకాల ప్రాబ్లం क्या मेरे साथ बोल बोल बोलो तुम बोलो मैं बोलूं 6 నెలలు రెంట్ కట్టకపోతే జైలుకు పంపుతాయి చిప్పకూడు తింటాయి ధమ్కీ దేతాయి जुबेदा లేదా లోపల जुबेदा क्यों अरे वो जुबेदा कड़क चाय ले आना मेरे लिए जुबेदा चाय नहीं बोलो अरे ఇక్కడ इधर बात करो మాట్లాడుతున్నావుగా అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు क्या समझ रहा है तू बर्बाद कर लूं अंटाई अरे सेठ रेस्पेक्ट रेस्पेक्ट से बात करो रेस्पेक्ट से बात करो क्यों रेस्पेक्ट क्योंकि रेस्पेक्ट छतरे आना क्यों रेस्पेक्ट क्या अरे फेस छोड़ो शाहरुख खान बहुत बड़ा हीरो बनेगा और ये है डायरेक्टर मूर्ति ఒక్క సినిమా తీయకుండానే अरे తీస్తారు भाई పారిపోతారా అట్లా జైలుకి పంపుతాయి अरे जुबेदा कैसी हो जुबेदा क्यों अरे कुछ नहीं साहब నీ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాను కిరాయి కట్టాలి కదా తీసుకొస్తుంటే వీళ్ళు దొరికారు పట్టుకొచ్చాను क्या साहब రెంట్ ఇవ్వకుండా ఏడ్పిస్తున్నారా అదే కదా చెప్పాను अरे కోటి తప్పురా ठीक नहीं है साहब तुम अंदर चलो ఎరా ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ నైజాం దాదాని ఏడిపిస్తున్నారా తన ఇటుక పేర్చి కట్టే నువ్వు ఉండు జుబేదా చెప్ जुबेदा का నేను तुम अंदर चलो రే నువ్వు షారుఖ్ ఖాన్ ఉండొచ్చు తో క్యా ఆటో రూట్ మారింది అట్లా కాదు సార్ మీ ఆటో నడుపుతున్నాను రెంట్ ఇచ్చాను అట్లాగే మీరు కూడా ఇచ్చి మంచి పేరు అంత హందర్ద్ ఉంటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు साहब इतना बात बोले आप भी देता हूँ अरे आप भी देता हूँ भाई इंस्पेक्टर मैं एमएस काजा बोल रहा हूँ पैनुना इधर बर्बाद गाड़ू माँ किराना शॉप लो नूने डब्बानु दొంగిలించాయి आप इमीडिएटली 3 months rent ले लो मत आना शुक्रिया साहब तुम अंदर चलो चलो जुबेदा साहब तुम बाहर चलो బుడ్డా సాలా నా పెళ్ళికి 200 ఏళ్ళు పట్టు నా కోటిగాడు జోకులు వేస్తున్నాడు సాబ్ ఆ పుట్టగాడు ఒప్పుకోవట్లేదు మీరు గన్ తీసుకొచ్చి ఆ తల హాయ్ అమ్జద్ భాయ్ హాయ్ హాయ్ పూజ హాయ్ కెప్టెన్ నీ ఆవిడికి డైవర్స్ ఇచ్చేసావా డైవర్స్ క్యా ఓ నో త్వరగా కానీ వెయిటింగ్ ఇక్కడ పిచ్చగా ఉంది నీకు అమ్జద్ భాయ్ నీ పెళ్ళికి పాపు 200 ఏళ్ళు పడుతుందని కోటి చెప్పాడంట సీతా మహాలక్ష్మి పాత సినిమా పేరు కదా నిజామాబాద్ నుంచి హీరోయిన్ అవుదామని వచ్చావా మరి పల్లెటూరు డ్రెస్ ఏంటి ఏ పూజ ఊరుకో సినిమా హీరోయిన్ అంటే కసక్కమని ఉండాలి ఏంటి నువ్వు అప్పుడు కానీ ఆడియన్స్ అందరూ పూజ నన్ను చూడు ఏడ్చోలే నోర్మి అందరికీ నీ అంత అదృష్టం ఉండదు బుర్కాలేసుకొని కొంపల్లో కూర్చుంటే అంతే ఒక్కసారి సిర్ఫ్ ఏక్ బార్ బయట రండి ఫిర్ తుమ్మే పతా చలేగా ప్రపంచం ఎలా ఉంది ఎక్కడికి వెళ్తుంది ముసలమ్మలా నోర్మి ఇవే ఓ మర్చిపోయాను నిన్న డిస్కోటెక్ లో మంచి ఫైట్ కత్తిలా ఉన్నాడు వాడొకని పట్టుకొని బహుత్ మారా రఫ్ గా ఉన్నాడు కానీ మంచి మళ్ళీ మీట్ అవ్వాలి జుబేదా 200 పెళ్ళి కోటి ఎక్కడ ఓరి బ్రేచుడా దుర్మార్గంతో మా సంస్కృతిని ఏంటో ఇది పట్టుకోవడం అంటే పిసికేయడమేనా అంటున్నాను సారీ ఏంటి ఏమైనా మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు ఏం మంగళ షాప్ని తీసుకొచ్చావు సారీ అంటే సారీ ఏంటి మీ తాలూకానా అరే కొంచెం మెల్లిగా మీ తాలూకానా అడుగుతున్నాను కాదు సార్ 30 years ఇక్కడ 30 years యాక్టింగ్ 30 years ఆర్టిస్టు జీవించాలి టేక్ 15 ఓరి ప్రౌచుడా ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద డైలాగ్ ఫ్లోలేదయా ఏంటిది డైలాగ్ ఫ్లోలేదయా రైటర్ ఎక్కడ ఆడెవడో డైరెక్టర్ కదని మన రైటర్స్ కాపీ కొట్టారటండి ఆడెళ్ళేమో ఛాంబర్ లో కేసు పెట్టాడు వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు ఇమ్మీడియట్ వన్ మోర్ టేక్ 48 ఓరి క్రౌచుడా ఏంటి ఆ సౌండ్ ఏంటి ఆ సౌండ్ ఏంటి బటర్ పేపర్ సార్ మాకు తెలుసు 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా డైలాగ్ చెప్పు నిన్ను ఖండాలుగా నరికి ఏంటి నాతోనే గేమ్ సార్ 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నేను ఫస్ట్ నుంచి రా ఓరి మ్లేచ్చుడా ఓరి డైలాగ్ చెప్పడా రాజే పైగా శంబళం 1.5 టేక్ 63 టేక్ 91 టేక్ 100 టేక్ 125 ఓరి మ్లేచ్చుడా ద్రోహంతో మా మధ్యతనాన్ని వంచి దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదూసి దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన కట్ల యుద్ధములకు రమ్ము మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను
వీళ్ళందరి చేత క్లాస్ కొట్టిస్తావా? నీ సంగతి చూస్తా, నీ సంగతి ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను. ఆటో తోలుకునే ఆరామి అమ్జద్ గడు నాకు అల్లుడు అవుతాయి. ఏ ప్యార్ కి నాటక నహీ చల్తే. మాసూమ్ అలీ బోల్కే మంచి అల్లుడు దొరికాయి. దుబాయ్లో 2 పెట్రోల్ బంకు ఉన్నాయి. మాలూమ్ అతనికిచ్చి నిన్ను పెళ్లి చేస్తాయి. చప్ ఏడుపు బంద్ కరో. తుమ్ సబ్ లోగ్ సమझाओ. आओ. పాపం జుబేదా విపరీతంగా ఏడుస్తుంది. పాపం జుబేదా డబ్బుకు కబుర్పడి కాజాగాడేమో ఆడపిల్లని చేసి పెళ్లి చేస్తాడు. టైం కేమో అంజద్ ఎక్కడ కనిపించట్లేదు. అంజద్ అంజద్ బాయ్ ఒరే మూర్ఖ ఎక్కడో ఉన్నా ఈడో టైం కనపడతాడు. ఈడోరా జాగ్రత్తగా. ఓయ్ బాబాయ్ నీ గురించే ఆ కాజాగాడేమో పెట్టుకోలేదు. వేరే చేస్తాడు. జుబేదేమో ఏడ్చేస్తుంది. భయపడుతుంది. ఏం చేస్తాడు? తాజ్మహల్ బోల్కే టీ. ఏ అంకుల్ ఎక్కడికి? అంకుల్ మరి జుబేదాని సమझाओ. ఎస్ అంకుల్. హైరా ఈ హైట్ గా ఉన్న బేగం ఎవరు? తుమారా బాప్ కా నామ్ చాలా పొడుగ్గా ఉన్నాయి. ఒక్కసారి మొక్కను వాళ్ళు అసలు తాలిబాన్ ముస్లిమ్స్. మొగుడు తప్ప మొహాల్ని ఎవ్వరూ చూడకూడదు. చూస్తే చచ్చారే. ఒసామా బిన్ లాడెన్. बेटी तुम भी संजाओ. ओसामा बिन लाडेन. सॉरी इंस्पेक्टर. अरे बुड्ढा ये लतकुर गाड़ के పెళ్లి చేస్తున్నారా నా సుబేదాన్ని खींच कर रख दूंगा. अरे ओ सुबेदा बाहर आना. लेट पड़ा रहा भाई निगाह क्या गड़बड़ कर रहे हैं? अरे गड़बड़ क्या है अभी बोलता हूँ साले. भाई और बहनों నేను సుబేదా కలిసి ఏమేం చేసినాం మాలూం. ఇదే ఆటోలో సిటీ మొత్తం చక్కర్లు కొట్టినాం. शादी से पहले हाँ बहन जी కుబానీ కా మీఠా ఇద్దరం కలిసి ఇందిరా పార్క్ లో తిన్నాం. शादी से पहले? हाँ भाई साहब పెళ్లికి ముందే कुछ होता है. सिनेमा देखा आपने? अरे 20 बार देखा కలిసి वो भी हाथ पकड़ के. बकवास बंद करो. पिच्ची पिच्ची వేషాలు ఇస్తే पुलिस की फोन చేస్తాయి. इंस्पेक्टर पुलिस? अरे पुलिस को बुला रहे पुलिस को. నాకేం భయం లేదు. అరే బుడ్డా నేను ముస్లిం జుబేదా ముస్లిం. నేను మేజర్ జుబేదా మేజర్. ఎవడేం చేయలేడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని నిన్ను బొక్కలేసేస్తారు. జుబేదా లేచిపోదాంరా. జుబేదా నాయి ఆజా. జుబేదా లేచిపోదాంరా. జుబేదా మతానా. అరే పూజ జుబేదా కన్యాయం చేస్తే బుర్కా వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నావు? నేను జుబేదా లేచిపోయింది. ఎప్పుడు ఇక్కడ నుంచి కదలడానికి వీల్లేదు. అరే జుబేదా లోపల కట్టేశారు. జుబేదా లేచిపోదాంరా. పూజ వాళ్ళందరూ వచ్చేసారు. నా ప్యార్ని ఎవరు అర్థం చేసుకోవచ్చు. నేను ముస్లిం జుబేదా నేను ఎవరు మాట్లాడను. నేను మేజర్ జుబేదా మేజర్. కానీ అకల్కి బుడ్డే షకల్కి బుడ్డే మా పెళ్లి కట్టొస్తున్నాడు. నేను జుబేదాతో ఇప్పుడు లేచిపోవాలి. मूर्ख जुबेदा. हाँ मैं मूर्ख జుబేదా जुबेदा बम बम बोले अरे भाई बोले. డాడీతో మాట్లాడాలంటే టెన్షన్గా ఉందిరా. అందుకేరా మొదటి నుంచి మొత్తుకుంటున్నాను ఈ లవ్వు గివ్వు నా ఒంటికి పడదని. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుందా? అంతా అయిపోయిన తర్వాత ఏంటిది? అంతా అయిపోయిందా? ఏ వావనిచ్చావు? ఎంత ట్రై చేశాను. ప్రతిసారి పెళ్లి తర్వాత అని ఒకటే గోల. అదేదో అయ్యున్నా బాగుండు. మీ నాన్నగారిని అడగడానికి మంచి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. సర్లే ఆ టెన్షన్ ఏదో నేనే పడతా. ఈ పాయింట్ నుంచి నీ దారి నీది, నా దారి నాది. ముందు నువ్వు వెళ్ళు. 10 minutes తర్వాత నేను వస్తాను. అదిగా స్వాతి. వెళ్ళు. స్వాతి నాకు వెళ్ళడం లేదు. సాయంత్రం కలుస్తాను. అదిగా ఏమైంది? స్వాతి కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ నీకే ఇన్ని తెలివితేటలుంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ని నాకెంత ఉండాలి? 1 year నుంచి మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ప్రేమ నాకు తెలియదు అనుకుంటున్నారు. అందుకే రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాను. సార్ నేను
నైస్ సెలక్షన్ రకన్నా. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కరవపడే కత్తి లాంటి రాధను సెలెక్ట్ చేసుకున్నావమ్మా. బట్ ఐఎమ్ సారీ రాధా, నీకు మంచి ట్రైనింగ్ అయితే ఇవ్వగలిగాను కానీ మంచి లైఫ్ని ఇవ్వలేకపోతున్నాను. డాడీ 25 సంవత్సరాల నుంచి ఈ టార్చర్ చూసావుగా, ఇక నుంచి నీకు మొదలు. ఆల్ ది బెస్ట్. షాంపేన్ ఫర్ అవర్ హ్యాపీ మ్యారేజ్. ఏంటి? నువ్వు రేపు నా మెడలో కట్టే తాళి ఎప్పుడు నిన్ను గుర్తు చేస్తూ ఉంటుంది కదా, అలాగే నేను ఎప్పుడు గుర్తుండాలని, అంటే నువ్వు ఎక్కడ ఉన్నా నీ చేయి పట్టుకునే ఉంటానన్నమాట. లవ్ యూ. లవ్ యూ టు. కానీ నాకు వంట రాదు. మరేమో బట్టలు ఉతకటం, పిల్లల్ని రెడీ చేయటం, స్కూల్కి పంపడం. పెళ్ళామంటే పని మనిషి కాదు. ఈ పనులన్నీ వేరే మనిషిని పెట్టి మేనేజ్ చేయగలం. కానీ ఒక్కటి మాత్రం కష్టం. ఏంటి? ఈవినింగ్ ఆఫీస్ అయిన తర్వాత, స్నానం అయిన తర్వాత, భోజనం చేసిన తర్వాత, డిన్నర్ అయిన తర్వాత, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మధ్యలో గ్యాప్ అని చూసావా, దాన్ని వేరే మనిషితో మేనేజ్ చేయాలంటే మాత్రం చాలా